అందరికీ నమస్కారం అండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో భాగంగా ఇది రెండో వీడియో అండి నాది. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కష్టము, నష్టము, అవమానము, కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులు చేయటం, జడ్జిమెంట్ అంటే వేరే వాళ్ళని జడ్జి చేయటం. ఈ ఈ ఐదు కూడా ఎవరైతే వాటిని వెల్కమ్ చేస్తారో, ఎవరైతే వెల్కమ్ చేసి వాటిని తట్టుకుంటారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో నరులే నారాయణులుగా మారతారండి. అది నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇక్కడ ఏంటంటే కష్టం అని చెప్పే ఫస్ట్ పాయింట్ కష్టం అన్న. కష్టం అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది మేము చాలా కష్టాలు పడుతున్నాం, మా తల్లి ద్వారా కష్టాలు పడుతున్నాం, మా భర్త ద్వారా కష్టాలు పడుతున్నాం, మా తండ్రి ద్వారా కష్టాలు పడుతున్నాం, లేకపోతే మా పిల్లల ద్వారా కష్టాలు పడుతున్నాం, లేకపోతే మా ఇరుగు పొరుగు వారి ద్వారా కష్టాలు పడుతున్నాం, లేకపోతే నేను పనిచేస్తున్న మా ఓనర్ ద్వారా మేము కష్టాలు పడుతున్నాం అని చెప్తారండి. ఇక్కడ కష్టము అనేది చెప్తారు, ఎంతవరకు ప్రతి ఒక్కళ్ళు ఇది కష్టమే చెప్తారు. అదే సుఖం అనే దాన్ని ఎవరైనా దాన్ని ఆస్వాదిస్తారు, దాని గురించి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. కానీ కష్టం గురించి ఈ కష్టం పడుతున్నాను, ఆ కష్టం పడుతున్నాను అని చెప్తారండి. ఇక్కడ కష్టము అనేది ఏంటంటే అది మన గత జన్మ పూర్వం చేసుకున్న మన యొక్క సంచిత కర్మల ద్వారా ఆ కష్టాలు అనేది వస్తాయండి. ఈ కష్టాలు మనకి ఆ భగవంతుడు పుట్టే ముందే మనకి ఇంత సంచిత కర్మని బాగు చేసుకొని వచ్చి అక్కడ జన్మ తీసుకోవడం జరుగుద్ది. ఆ కర్మల ప్రకారంగా మేము నడుచుకుంటాం, మా కర్మలు తీర్చుకుంటామని భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి మనం జన్మ తీసుకుంటామండి. ఈ కష్టాలను భరించలేక అట్లా కష్టాలు పడుతున్నాం, ఇట్లా కష్టాలు పడుతున్నాం అంటున్నాం అని చెప్పుకుంటారు. కానీ ఈ కష్టాలని మనం వెల్కమ్ చేయాలండి. వచ్చే కష్టాలని తట్టుకోవాలి, వాటిని ఎదురుగా నిలబడి వాటిని వెల్కమ్ చేసి మనం ఎప్పుడైతే దాన్ని పొందుతాం, ఈ కష్టాలకి మనం పొందటానికి కారణం ఏంటంటే మనం చేసుకున్న గత కర్మలే అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ గత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా కష్టాలు అనేవి వస్తాయి. ఇంకో విషయం, మరి ఈ కర్మలు ఏంటి? ఈ కర్మల ప్రకారంగా నేను కష్టాలు పడాల్సిందేనా జీవితాంతం అని అంటే దీనికి ఒక సులభమైన, దీన్ని తప్పించుకోవడానికి ఒక రెమెడీ కూడా ఉందండి. రెమెడీ అంటే జాతకాల్లో చెప్పే రెమెడీలు కాదు సుమా. నేను చెప్పే రెమెడీ ఏంటంటే నేను చెప్పాను గత ఫస్ట్ వీడియోలో, నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. మీరు ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు నయం చేసుకోవచ్చు, అలాగే ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పాను. అలాగే ఈ కష్టాల ద్వారా ఏదైతే గత జన్మ సంచిత కర్మల ద్వారా వచ్చిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనిషి తన శరీరంలోకి ఆత్మ ప్రవేశించి జన్మ తీసుకున్నప్పుడు శరీర భాగాలలో ఆయా వేరు ప్రాంతాల్లో ఈ కర్మలు అనేవి బ్లాక్స్గా ఏర్పడతాయండి. ఈ బ్లాక్స్ని కరిగించుకోవాలి అని అంటే ధ్యానమే కంపల్సరీ. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన కర్మలు కూడా తీరుతాయి, మన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, మనకి ప్రశాంతత అనేది లభిస్తుందండి. ఈ ధ్యానం ఎంత ఎక్కువ చేస్తామో, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నాకు ఒక వ్యక్తికి తన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయమని నేను చెప్పాను. ఈ కర్మలు ఉన్నవాళ్ళు ఎక్కువగా కర్మలు ఉన్నవాళ్ళు ఎంత వీలుంటే అంత ధ్యానంలో చేసుకుంటూ ఉంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా లోపల ఉన్న అనారోగ్య సమస్యలతో పాటు గత సంచిత కర్మల ద్వారా మనం ఏదైతే కర్మలో పెంపొందించుకుంటో ఆ కర్మలను కూడా నిర్మూలించుకోవచ్చు అండి. అప్పుడు ఈ కష్టాలకి ఉపశమనం అనేది కలుగుతుంది. చూసారా, మనకు పడే కష్టాలకు కూడా ఈ ధ్యానమే మనకు సమాధానంగా జరుగుతుంది. చూసారా, మీరు గమనించండి. ఇక 2 నష్టాలు. కష్టాలు అయిపోయింది, ఇప్పుడు 2 నష్టాలు. చాలామంది లాభాలని వెల్కమ్ చేస్తారండి. లాభాలు కావాలి నాకు, లేకపోతే నేను కొట్టు పెట్టుకున్నాను, కొట్టులో నాకు లాభాలు వస్తున్నాయి అని అంటారు. వేరే వాళ్ళు కొంతమంది ఏంటంటే నేను అక్కడ బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్లో లాస్ వచ్చింది, నా తర్వాత పెట్టాడు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, లేనివాడు కూడా పెద్ద గొప్పవాడు అయిపోయాడు, లేకపోతే ఆ షాపింగ్ మాల్స్ బాగా ఇదవుతుంది, నా బిజినెస్ డల్గా ఉంది, నాకు నష్టాలు వస్తున్నాయి, నేను ట్రేడింగ్ చేస్తున్నాను, నాకంటే ట్రేడింగ్ నాలెడ్జ్ లేనివాడు నష్టాలు వస్తున్నాయి, నేను లాభాలు వస్తాయి, నాకు నష్టాలు వస్తున్నాయి, ఇలా చెప్తూ ఉంటారండి. ఈ నష్టాలు మీకు ఎంతవరకు, మీ జీవితానికి ఎంతవరకు అది మీకు
లాభాలు నష్టాలు కావాలంటే వ్యాపారం బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్ మీ జాతకానికి సరిపడా మీకు అది అనుకూలిస్తుందా లేదా అనేది, లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనేది మీరు ధ్యానంలో కూర్చొని, ధ్యానంలో నేను ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్లో నేను చేస్తే నాకు మంచిదా కాదా, లేకపోతే రైతు ఉన్నాడు, రైతు ఒక పంట వేస్తూ ఉంటాడు, ఈ పంట నేను ఈ సంవత్సరం ఈ పంట వేస్తాం అనుకుంటున్నాను, ఈ వరి పంట వేద్దాం అనుకుంటున్నా, ఈ చెరుకు పంట వేస్తాం అనుకుంటున్నా, లేకపోతే ఈ వేరుశనగ పంట వేద్దాం అనుకుంటున్నాను, ఈ పంటలో నాకు కలిసి వస్తుందా రాదా అని చెప్పేసి మనం ధ్యానంలో కూర్చొని ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చుంటే మన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుద్దండి. ఎటువంటి సమస్యకైనా మాస్టర్స్ వచ్చి చక్కగా క్లియర్ చేస్తారండి. ఇలా వచ్చిన నష్టాలను కూడా తట్టుకోవాలండి. నష్టాలను కూడా తట్టుకోవాలి. చెప్పాను కదా, ప్రతి ఒక్క దానికి కారణం మన సంచిత కర్మ. గత జన్మలో చేసిన సంచిత కర్మలే ప్రతి దానికి కారణము. ఈ నష్టాలకు కూడా కారణము మన సంచిత కర్మే. గత సంచిత కర్మలు ఏ అయితే ఉన్నాయో వాటిల్ని నిర్మూలించుకోవాలి, తగ్గించుకోవాలి అని అంటే ఒకటే ఒక సమాధానం, ధ్యానం ఎంత సమయం వీలైతే అంత సమయం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను జాబ్కి రోజు 2 గంటలు ప్రయాణం చేస్తాను. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. నేను బస్సులో జర్నీ చేస్తానండి. బస్సులో జర్నీ చేసేటప్పుడు కూడా నేను ధ్యానం 1.5 సేపు చేసుకుంటానండి. మార్నింగ్ 1.5 సేపు చేసుకుంటాను, ఈవినింగ్ 1.5 సేపు చేసుకుంటాను. అలాగే ఉదయం నేను తెల్లవారుజామున ఏదైనా బయటికి లేచినప్పుడు కూడా నేను ధ్యానం చేసుకుంటానండి. రాత్రి పడుకోముందు కూడా ధ్యానం చేసుకుంటానండి. ఇలా ఎవరికి ఎంత అవసరమో వాళ్ళకి ధ్యానం చేయటం వల్ల మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇక మూడోది అవమానం. ఈ మూడోది అవమానం అని ఏంటంటే, వాళ్ళు అవమానించారు నన్ను, నాకు డబ్బులు లేవని అవమానించారు, మేము భేదవాళ్ళమని అవమానించారు, లేకపోతే మాది తక్కువ కులమని అవమానించారు అని చెప్పేసి రకరకాల కంప్లైంట్ చేస్తారండి. లేకపోతే వీళ్ళు అవమానించారు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంటారండి. అనేక రకాలుగా మాట్లాడుతుంటారండి. కానీ ఈ అవమానాలు, నేను చెప్పినట్టుగా కష్టాలు, నష్టాలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎవరైతే జన్మ తీసుకున్నారో వాళ్ళు వెల్కమ్ చేయాలండి. ఇవన్నీ వెల్కమ్ చేయాలి, వాటిని తట్టుకోవాలి, వాటిని నిలబడి మాస్టర్స్ ధ్యానంలో కూర్చొని నాకు ఈ సమస్య వచ్చింది మాస్టర్స్, మీరన్నా దానికి సమాధానంగా ఏదైనా చేయండి, నాకు ప్రశాంతతను ఇవ్వండి, లేదా ఈ సమస్య నుంచి నన్ను దూరం చేయండి అని చెప్పేసి మీరు ధ్యానంలో కూర్చునే ముందు ఆ ధ్యానంలో చెప్పుకొని మీరు ధ్యానం చేస్తే ఆ మాస్టర్స్ మీకే మార్గం చూపిస్తారండి. మీకు ప్రశాంతతను ఎలా కలిగించాలో ఆ మాస్టర్సే చూసుకుంటారు. కాబట్టి అవమానాన్ని గురించి భయపడొద్దు, అలా అని వాళ్ళని నిందించొద్దు, ద్వేషించొద్దు, ఎవరి మీద కూడా చేసి మళ్ళీ కర్మలు పెంచుకోవద్దండి, కొత్త కర్మలు క్రియేట్ చేసుకోవద్దు. మీరు గత కర్మల ద్వారానే ఇప్పుడు ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు పొందుతున్నారు. మళ్ళీ కొత్త చెడు కర్మలు చేసి ఇంకా కర్మలు పెంచుకోవద్దండి. ధ్యానమే ప్రతిదానికి సమాధానం. అలాగే నాలుగోది కంప్లైంట్స్ అండి. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, పక్కింటి వాళ్ళు అలా, లేకపోతే వీళ్ళు ఇలా చేశారు, మా నాన్నగారు ఇలా చేశారు, మా అమ్మగారు ఇలా చేశారు, లేకపోతే మా అమ్మాయి ఇలా చేసింది, ఇలా దేని మీద ఎవరి గురించి దేని విషయంలో కూడా కంప్లైంట్స్ చేయొద్దు. దేని గురించి కూడా ప్రతి దానికి కూడా వెల్కమ్ చెప్పండి, కంప్లైంట్స్కి వెల్కమ్ చెప్పండి. అలాగే జడ్జిమెంట్ కూడా పలానోళ్ళు ఇది, నీ పరిస్థితి ఇంతే, నువ్వు మార్చుకో అనేది నువ్వు ఎవరిని జడ్జి చేయొద్దండి. జడ్జిమెంట్ వద్దు. ఒక నరుడు నారాయణుడిగా మారాలి, ఒక పరిశుద్ధ ఆత్మగా, పరమాత్మగా మారాలి అంటే ఈ యొక్క కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని, కంప్లైంట్స్ని, జడ్జిమెంట్ని, ఈ 5ని వెల్కమ్ చేయాలి. వాటి నుంచి ధ్యానం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందాలండి. ఇది చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.